completed, we will get good name for the government. So now all doubts I lost. సాయి ప్రసాద్ గారు ఏం చెప్పారు 2022లో రెవెన్యూ సెక్రటరీ తర్వాత అరే బలి చేస్తున్నారే నేనేదో చాలా అనుమానాలు ఉన్నాయి అనుకో తప్పులు జరుగుతున్నాయేమో అనుకున్నాను చాలా సమస్యలు వస్తాయి అనుకున్నాను లేదు చాలా బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పని సిద్ధార్థ్ జైన్ అనేటువంటి అప్పటి సర్వే కమిషనర్ కి ఫోన్ చేసి నేను చెప్పాను అని చెప్పారు. తర్వాత ఏమన్నారు నేను జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో రెవెన్యూ సెక్రటరీగా జాయిన్ అయిన తర్వాత గుంటూరు జిల్లాలో వెళ్ళి కూడా ఇన్స్పెక్ట్ చేశాను రైతులతో మాట్లాడాను ఆయన ఏమన్నాడు పాత సర్వే 5% ప్లస్ ఆర్ మైనస్ సర్వే అది ఇది యాక్యురేట్ సర్వే చాలా మందికి సెంట్లు తగ్గుతాయి తగ్గినప్పుడు సమస్య వస్తుందేమో అని చెప్పి రైతుల దగ్గరికి వెళ్ళి చాలా మందితో రైతులతో మాట్లాడాను రైతులు కూడా సాటిస్ఫై అయ్యారు. ఇది తప్పు అయితే రేపు ఆయన చీఫ్ సెక్రటరీ చేయబాకండి మీరు అతను అంటే సాయి ప్రసాద్ గారు ఆయన అప్పటి రెవెన్యూ సెక్రటరీ చాలా తప్పుడు మాటలు మాట్లాడాడు అసత్యాలు మాట్లాడాడు దుర్మార్గంగా మాట్లాడాడు జగన్ గారికి భజన చేస్తా మాట్లాడాడని మీకు ఉంటే రేపు చీఫ్ సెక్రటరీ చేయబాకండి ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేసేయండి ఆయన మీకు చావుంటే మీరు గవర్నమెంట్ నడిపేది మీరే అయితే ఆయన మాట్లాడింది తప్పు అయితే అసత్యాలైతే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ తప్పు అయితే ఆయన ఇచ్చిన ఓరల్ సర్టిఫికెట్ లేదా అప్లాజ్ అది భజనే అయితే ప్రజల్ని మోసం చేసేదే అయితే అని లీగల్ గా చర్యలు తీసుకోండి. చీఫ్ సెక్రటరీ ఎందుకు చేస్తున్నారు మరి ఆయన ఎవరు మీరు పెద్దానికి చెప్తా ఉంటారు ఇప్పుడు రెడ్డి రెడ్డి అని ఆయన రెడ్డి కాదా బాబు మనోళ్లే తెనాలే మా తెనాలి కాదు మీ తెనాలే ప్రసాద్ తెనాలి కాదు చంద్రబాబు తెనాలే చూడండి ఎంత మీరంటే ఎంత కిరాతకులో మీరెంత కిరాతకులు అనేది మునులు యజ్ఞం చేసేప్పుడు లోక కళ్యాణం కోసం చేస్తుంటే ఎక్కడ లోక కళ్యాణం జరిగి ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేనటువంటి రాక్షస మోకలు శివము నెత్తురు యజ్ఞంలో పోసేటువంటి వాళ్ళకి మీకు తేడా ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అలవాటే కదా నేను చాలా తప్పులు చేశాను నేను మారుతున్నాను నేను మారతాను నేను మారాను నన్ను నమ్మండి అని అడుక్కోవడం అలవాటే కదా కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి కార్యకర్తలను గాని తెలుగుదేశం నాయకుల్ని గాని చంద్రబాబు నాయుడు గారి చుట్టాలను గాని ఇటేపోళ్ళని అటేపోళ్ళని లేదా రాష్ట్ర ప్రజలను గాని పడిపోయిన ప్రతిసారి పదకపోయిన ప్రతిసారి నేను తప్పులు చేశాను నేను తెలుసుకున్నాను నేను మారాను అని చెప్పి ప్రతిసారి చెప్పుకోవడం వల్లటే కదా. ఇప్పుడు కూడా చెప్పండి పదవిలోకి రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మాము కానీ మేము పదవిలోకి వచ్చాక ఇదంతా కరెక్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పండి చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నాం మీకు. రెండోది ఇవాళ ఈనాడు చెప్పాను 9/2 లేదా 2/9 అంటే 9th క్లాసు సబ్ క్లాస్ 2 ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత రైతులందరికీ గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయిన తర్వాత ఆ రైతుకి నోటీస్ ఇచ్చి బాబు ఇదిగో మా కొలతల్లో ఇలా వచ్చింది ఇదిగో కారణాలు ఇవి మీరేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని చెప్పి అడుగుతారు. మీరు కూడా అదే కదా రేపు ఇవ్వబోయేది. ఇంతవరకు మీరు ఇంకా చేయలేదులే ఇవ్వలా ఇంతవరకు ఇప్పుడు ఇస్తున్నారా ప్రజెంట్ జరుగుతుంది కదా అక్కడక్కడ జరుగుతున్న చోట మీరైనా ఇవ్వాల్సిందే కదా ఇవ్వట్లేదా మీరు మేము ఇచ్చిన తర్వాత రైతు వచ్చి ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ గా ఏర్పాటు చేశాము మొబైల్ కోర్టు ఏర్పాటు చేశామో ఒక డిప్యూటీ తహసీల్దార్ని
ఒక డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ ఉన్న అతన్ని మొబైల్ తహసీల్దార్గా అంటే మొబైల్ జడ్జిగా పెట్టామో అక్కడ ఆ ఊళ్ళో పొలంలోనే ఆ పంచాయతీ ఆఫీస్ దగ్గరే కూర్చుని ఉంటాడు మొబైల్ తహసీల్దార్ అంటే, అది మొబైల్ జడ్జి అంటే. వెళ్ళి అతనికయ్యా నా పొలం చాలా తప్పులు చేశారు మీ సర్వే వాళ్ళు అని చెప్పి అబ్జెక్షన్ ఫైల్ చేస్తే వెంటనే ఆ అబ్జెక్షన్ రిసీవ్ చేసుకుని ఆ చుట్టుపక్కల పొలాల వాళ్ళందరికీ ప్లస్ ఆ రైతుకి ఒక డేట్ ఇచ్చి ఆ ఏదైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉన్నాడో ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ మండల సర్వేరు సర్వే టీము మొత్తం వాళ్ళ కళ్ళ ముందే చూపించి డాక్యుమెంట్స్ వెబ్ అడంగలు ఆర్ఎస్ఆర్ దాఖలా డాక్యుమెంట్స్ ఈ ఎల్పిఎంలు ఏదైతే ఓఆర్ఐ షీట్లు వచ్చినాయో ఆర్తో రెక్టిఫైడ్ ఇమేజ్ షీట్లు వచ్చినాయో వాటిని చూపించి ఇదిగో నీ గట్లు ఇలా ఉన్నాయి, నీ డాక్యుమెంట్స్ ఇట్లా ఉన్నాయి, అడంగలు ఇట్లా ఉంది, వెబ్ అడంగలు అన్ని చూపించి చుట్టుపక్కల రైతులను కూడా పిలిచి అందరు పొలాలు కూడా కొడిచి అతన్ని సంతృప్తి పరిచిన తర్వాత మాత్రమే ఫైనల్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తారు ఆ మొబైల్ మ్యాజిస్ట్రేట్ గారు. మొబైల్ మ్యాజిస్ట్రేట్లు ఎవరు? డిప్యూటీ తహసీల్దారులు. గతంలో వీళ్ళు ఉన్నారా? లేరు కదా. ఎవరైతే ఆర్ఎస్డిటీల కింద జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో తీసుకొచ్చి ప్రమోషన్లు ఇచ్చాడు, సీనియర్ అసిస్టెంట్లుగా ఉన్నటువంటి రెవెన్యూ ఎంప్లాయీస్ అందరినీ కూడా డీటీలుగా ఆర్ఎస్డిటీల కింద ప్రమోట్ చేశారు. ఇవాళ అదే ఆర్ఎస్డిటీలు అందరినీ కూడా మీరు వాడుకుంటున్నారా, వాడుకోవట్లేదా? అదే మొబైల్ మ్యాజిస్ట్రేట్ ఉద్యోగాన్ని పెట్టి అతన్ని వాడుతున్నారా, మీరు వాడతలేదా అంటున్నా. ఎంతమంది వాళ్ళ డీటీలుగా ప్రమోషన్ పొందున్నారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం వల్ల, ఈ సర్వే చేయటం వల్ల. వీళ్ళందరూ మీ వ్యవస్థలో ఇవాళ ఎంతమంది డిప్యూటీ తహసీల్దారులు అయ్యారు? జగన్ గారి నిర్ణయం వల్ల కాదా? ఆ నిర్ణయం వల్ల ఆర్ఎస్డిటీలు ఎప్పుడైతే ఎమర్జ్ అయినాయో వేకెన్సీలు ఎరైజ్ అయ్యి సీనియర్ అసిస్టెంట్లు అందరూ కూడా డీటీలు అయ్యారు. డీటీలు అయిన వాళ్ళు సీనియారిటీని బట్టి ఎంతమంది తహసీల్దారులు అయి ఉంటారు ఈ పాటికి. ఆర్ఎస్డిటీ వ్యవస్థని మీరు వాడుతున్నారా, వాడతలేదా? లేదు, అందరిని రైతుని సాటిస్ఫై చేసిన తర్వాత స్పీకింగ్ ఆర్డర్ ఇస్తే అప్పుడు అది అఫీషియల్ గా అక్కడి నుంచి ఎప్పుడైతే మొబైల్ మ్యాజిస్ట్రేట్ స్పీకింగ్ ఆర్డర్ ఇస్తాడో స్పీకింగ్ ఆర్డర్ సర్వేర్ ఏం చేస్తాడు, దాన్ని లాగిన్ లోకి వెళ్ళి అప్లోడ్ చేస్తాడు. సర్వేర్ లాగిన్ నుంచి విఆర్ఓ లాగిన్కి వెళ్తుంది. దాంట్లో రిమార్క్స్ ఎక్కడన్నా ఉంటే అంటే మిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే, అంటే పొలం మీద ఒకడున్నాడు కానీ అడంగల్లో కనుక వేరే పేరు ఉంటే కనుక దాంట్లో రైజ్ చేస్తాడు సర్వేర్ లాగిన్ లో మ్యుటేషన్ ఇష్యూ ఉంది చూసుకోమని. వెంటనే విఆర్ఓ మళ్ళీ గ్రౌండ్ లో రైతులతోనూ అందరితో మాట్లాడుకుని ఒకవేళ పొలం చేయి మారితే రికార్డులో మ్యుటేషన్ అవ్వలేదా ఏంటో చూసుకుని అతను మ్యుటేషన్ చేసి అతను మళ్ళీ లాగిన్ లోంచి ఎంఆర్ఓకు పంపిస్తాడు రికమెండ్ చేసి. ఎంఆర్ఓ దాన్ని అప్రూవ్ చేసి ఆర్డీఓ లాగిన్ నుంచి జాయింట్ కలెక్టర్ లాగిన్ తర్వాత మీకు ఈ మొత్తం అంతా కూడా సర్వే కంప్లీట్ అయినట్టుగా ఇంతమంది ఆఫీసర్లు చెక్ చేసి అందరూ అప్రూవ్ చేసిన తర్వాత పాస్ పుస్తకం ప్రింట్ అయ్యి వస్తుంది. దీన్ని మీరు ఇవాళ ఎస్ఓపి అంటారు. ఏమంటే 52 కాదు, 4 కాదు, చతుర్ముఖం కాదు, 52 కాదు. ఇది కూడా నేర్చుకోండి. ఏమవుతుంది అయిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఈ ప్రొసీజర్ నేను చెప్పే కదా మొత్తం అంతా స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎస్ఓపి అంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ మంత్రులు కొత్తగా మంత్రి అయిన వాళ్ళందరూ కూడా ఎస్ఓపి అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎస్ఓపి కాకుండా మీరు ఇవాళ చేస్తున్న సర్వేలో ఏమైనా ఎస్ఓపి మార్చారా?